పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నోరు మంచిదైతేనే ఊరు మంచిదవుతుందనేది పాత సామెత. ట్విట్టర్లో జాగ్రత్తగా ఉంటేనే ట్రోలింగ్ బారిన పడకుండా ఉంటామనేది నేటి నానుడి. దానికి ఎన్నో ఉదాహరణలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నిన్న పవన్ కళ్యాణ్ అభిమాని ఎక్స్లో ఒక మెసేజ్ పెట్టాడు. బాబ్ రికార్డులను లేపేయాలనేది అందులో సారాంశం. దానికి స్పందించిన ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తదాస్తు అంటూ రీకోడ్ చేయడం మహేష్ బాబు అభిమానులను కోపానికి కారణమైంది. ఎందుకంటే బాబ్ అంటే ఆన్లైన్ భాషలో సూపర్ స్టార్ మహేష్ బాబే. నిమిషాల వ్యవధిలో తన పొరపాటు తెలుసుకున్న హరీష్ శంకర్ వెంటనే దాన్ని డిలీట్ చేశారు. కానీ అప్పటికే అది వైరల్ అయిపోయింది. దీంతో ఒక్కసారిగా మహేష్ అభిమానులు మూకుముడిగా ఆయన్ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా ఈ వ్యవహారానికి స్పందించిన హరీష్ శంకర్ క్షమాపణలు కోరుకుంటూ మహేష్ అంటే తనకు చాలా గౌరవం ఉంది, పోకిరి గురించి ఇంతకు ముందు గొప్పగా చెప్పిన ఉద్దాంతాన్ని గుర్తు చేస్తూ వారణాసి ఎన్నో రికార్డులు బద్దలు కొడుతుందని ఎదురు చూస్తున్న వాళ్ళలో నేను ఉన్నానని వివరించారు. ఇక్కడితో ఈ వివాదం ఆగినట్టు అనిపిస్తుంది. కానీ ఫ్యాన్స్ అంత తేలిగ్గా దీన్ని తీసుకుంటారా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ట్రోలింగ్ ప్రభావం ఇప్పుడు కనిపించదు. సదరు హీరో లేదా దర్శకుల సినిమాలు రిలీజ్ టైంలోనే బయటపడుతుంది. హరిహర వీరమల్లుని కామెంట్ చేశారని అఖండ తాండవం 2 మీద రివెంజ్ తీసుకున్న యాంటీ ఫ్యాన్స్ బోలెడున్నారు. దేవరా సైతం ఈ కారణంగానే మొదటి రోజు మిక్స్డ్ టాక్ చవి చూసి ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసింది. తర్వాత సర్దుకొని బ్లాక్ బస్టర్ గా మారడం వేరే కథ. ఇకపై సెలబ్రిటీలు ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్ తదితర మాధ్యమాలలో జాగ్రత్తగా ఉండాల్సిందే. చిన్న మాట చాలా దూరం వెళ్తుంది. ఒక వీడియో కొన్నిసార్లు ఊహించినంత డ్యామేజ్ తెస్తుంది. హరీష్ శంకర్ కు ఇది అనుభవమైంది. వచ్చే వారం మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఆయన బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మిస్టర్ బచ్చన్ చేసిన గాయం నుంచి బయటపడతానని భావిస్తున్నారు. దురంధర్ ది రివెంజ్ తో పోటీ ఉన్నప్పటికీ తమ టార్గెట్ పాన్ ఇండియా కాదు కాబట్టి తెలుగు ఆడియన్స్ అండదండలతో సూపర్ హిట్ కొడతామని నమ్మకం హరీష్ శంకర్ లో కనిపిస్తోంది.